వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనమైంది. గత 10 ఏళ్లుగా జరిగిన ఎన్కౌంటర్లలో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 15 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. అనధికారికంగా 40 మంది నక్సల్స్ చనిపోయినట్లుగా సమాచారం. పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పులలో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన 3 జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటి వరకు 3ని గుర్తించగా వారిలో 2 తెలంగాణ వాసులు ఉన్నారు. మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ ఆర్కేబీ డివిజన్ కమిటీ కార్యదర్శి సుగ్గులూరి చిన్నన్న అలియాస్ విజయ్ అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్లరామపురం గ్రామానికి చెందిన ఈయనపై 25 లక్షల రివార్డు ఉంది. మరోవైపు దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ రామ్దర్ అలియాస్ మజ్జీదేవ్ కూడా మరణించినట్లు తెలుస్తుంది. బస్తర్ అటవీ ప్రాంతంలో మొత్తం 7 జిల్లాలున్నాయి. కాంకేర్ జిల్లా చోట్బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో బీనాగుండ కరోనార్ మధ్య హపటోలా మాడ్ సమీప అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్ట్ నేతలు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో పోలీస్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగగా ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలంలో 7 AK-47 రైఫిల్స్, 3 లైట్ మిషన్ గన్స్, 2 ఇన్సాస్ రైఫిల్తో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. సిరిపల్లి సుధాకర్ దండకారణ్యంలోనే డీవీసీలో పనిచేస్తుండగా ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్ స్థాయిలో ఉందని సమాచారం. అదేవిధంగా దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ రామ్దర్ అలియాస్ మజ్జీదేవ్ భార్య లలిత కూడా మృతి చెందినట్లు తెలిసింది. లలిత మహారాష్ట్రకు చెందిన వారిని గుర్తించారు. దండకారణ్యం ఐదవ కంపెనీకి కమాండర్ రాజు సలాం కూడా మృతుల్లో ఉన్నట్టు తెలిసింది. ఈయనది ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా చెప్తున్నారు.
ఎన్కౌంటర్ సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. ఛత్తీస్గఢ్ లో అయితే ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఛత్తీస్గఢ్ చరిత్రలో ఇది ఒక అతి పెద్ద భారీ ఎన్కౌంటర్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బస్తర్ జిల్లాలో మనం చూస్తున్నప్పుడు ఎన్కౌంటర్లు పరిపాటిగా మారిపోయింది. అయితే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ పరిణామం ఏంటంటే, అంతకు ముందు రోజు సోమవారం రోజు ఈ యొక్క చోటోబైదియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామస్తుడిని మావోయిస్టులు చంపేశారు, హత్య చేశారు. ఎప్పుడైతే అది జరిగిందో ఆ సమాచారం అనేది ఇక్కడ పోలీసులకు అందింది. అంటే ఆల్మోస్ట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భద్రతా దళాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే మావోయిస్టుల మీద సెర్చ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఇన్సిడెంట్ జరగడంతో సరే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉంటారనేటువంటి పక్కా సమాచారంతో ఈ యొక్క భద్రతా దళాలు మరియు స్పెషల్ ఫోర్స్ వాళ్ళు కూంబింగ్ మొదలు పెట్టారు. ఈ కూంబింగ్ మొదలు పెట్టేటువంటి పరిణామ క్రమంలో మావోయిస్టులు వాళ్ళ మీద ఎదురుదాడికి పాల్పడ్డారు. అప్పుడు జరిగినటువంటి యొక్క ఎదురుకాల్పుల్లో పోలీసులకు మావోయిస్టులకు సుమారు 1 గంట వరకు ఈ యొక్క ఎదురుకాల్పులు జరిగినాయి. ఈ యొక్క ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించడం జరిగింది. అంటే ఈ యొక్క మావోయిస్టులు కూడా ముఖ్యంగా పెద్ద పెద్దవారు, అంటే శంకర్ రావు అని రాజు అని వీళ్ళందరూ కూడా చాలా పెద్ద నాయకులు, మావోయిస్టు అగ్రనేతలుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్లకు ఒక్కొక్కళ్ళ వాళ్ళ తల మీద 25 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. మరి ఎందుకు జరుగుతున్నది మనం ఆలోచిస్తే, వాస్తవంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులని అణచివేయడానికి పక్కా ప్రణాళిక మీద భద్రతా దళాలు ముందుకు పోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల వేళ వాళ్ళ యొక్క అనుసరించేటువంటి విధానము ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. కాబట్టి దాన్ని ముందే పసిగట్టినటువంటి యొక్క భద్రతా దళాలు ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఒక చిన్నటువంటి సమాచారం ఇచ్చారు. ఏమన్నాయంటే, మావోయిస్టుల యొక్క సమాచారం మాకు ఇవ్వండి, మాకు ఇస్తే కనుక మీకు ఉద్యోగం ఇస్తాం, 5 లక్షల నగదు రివార్డ్ ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఆ రకంగా చేయడంతో అంటే ప్రజల్లో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునేసరికి మరి ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఎదురుకాల్పులు, దాని మీద సమాచారం ఈ యొక్క గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, లేదా ఇక్కడ ఎన్నికల నిర్వహణ దాన్ని బహిష్కరించడానికి మావోయిస్టులు స్వతహాగా ప్రతి ఎన్నికలప్పుడు కూడా వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు. దానికి ఎవరైతే సంబంధించిన ఉంటారో వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా పూనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏదో జరుగుతుందనేటువంటి భావంతో వీళ్ళ యొక్క సమావేశం జరుగుతుందని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్ ఈ యొక్క భద్రతా దళాలకు మరియు స్పెషల్ టీం వాళ్ళకు వచ్చేసింది. ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనేటువంటి భావం ఉండి వెంటనే ఐజీ సుందర్ రాజన్ యొక్క ఆదేశాలతోటి సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనమైంది. గత 10 ఏళ్లుగా జరిగిన ఎన్కౌంటర్లో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 15 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి లక్ష్మణరావు అందిస్తారు. లక్ష్మణరావు, చెప్పండి. ఇప్పటికే 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిసింది. అలాగే వీరిలో 15 మంది మహిళా మావోయిస్టులు కూడా గుర్తించినట్టుగా తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి.
గత 10 ఏళ్లుగా జరిగిన ఎన్కౌంటర్లో ఇదే అతిపెద్దదిగా చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 15 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లుగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం అవుతుంది లక్ష్మణరావు అందిస్తారు. లక్ష్మణరావు చెప్పండి, లోక్సభ ఎలక్షన్స్ ముందు మావోయిస్టులపై దాడిని ఏ విధంగా చూడొచ్చు? తాజాగా గురువారం కాంకేర్ జిల్లాలో చోటు చేసుకున్న చోటే పోలీస్ స్టేషన్ పరిధిలోని బీనాకొండ కరోనా మధ్యలో అపటోల అటవీ ప్రాంతంలో మావోయిస్టు సమావేశం అయ్యారంటూ పక్కా సమాచారంతో ఆ ప్రాంత బిఎస్ఎఫ్ డిఆర్డి పోలీసులు కాంబింగ్ చేపట్టి మావోయిస్టులను తారసపడ్డారని చెప్పి భద్రతా బలగాలకు రాకను గమనించిన మావోయిస్టులు వారిపై ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుపుతున్నారు. ఈ కాల్పులు దిగడంతో తప్పేది లేక భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో సుమారు నిన్నటి వరకు 29 చనిపోగా అనుమానాస్పదంగా 40 పైన మృతులు ఉన్నాయని మావోయిస్టులు మృతి చెందినట్లు 3 జవాన్లకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. ఘటనా ప్రాంతంలో 4 ఏకపాటి తుపాకులతో పాటు 303 రైతులు మరియు ఇన్సాస్ ఎస్ఎల్ఆర్ కార్బన్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు, దాంతో పాటు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అలజడి మావోయిస్టులు సృష్టించినట్టు తెలుస్తోంది. ఈ నెల 19న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఓటకు ఎన్నికలు బహిష్కరించాలి అంటూ మావోయిస్టులు పిలుపునిచ్చిన తరుణంలో ఎక్కడ ఎన్నికల సమయంలో మావోయిస్టులు అలజడి సృష్టిస్తారన్న నేపథ్యంలో మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఛత్తీస్గఢ్కి చెందిన డిఆర్డి మరియు కోబ్రా బలగాలు సంయుక్తంగా విస్తృత కూంబింగ్ చేపట్టిన వరుస ఎన్కౌంటర్లు ఈ నెల 29 కాంకేర్ జిల్లా రాజ్నాథ్ గాన్ మహాసదస్ లోక్సభ స్థానాలకు ఎన్నికలు కాకుండా జరిపేందుకు ఈ ప్రాంతంలో 2 ఎన్కౌంటర్లు చోటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంపై కూడా అప్రమత్తంగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులో తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు అగ్రనేతలు చనిపోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు అలజడులకు పాల్పడే అవకాశం ఉన్నందున నిఘా వర్గాల పోలీసులు అప్రమత్తమైన. ఇక ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, గత 10 ఏళ్లుగా జరిగిన ఎన్కౌంటర్స్లో అయితే ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్గా కూడా చెప్తున్నారు. అలాగే దాదాపు 29 మంది చనిపోయినట్టు తెలిసినారు. అందులో 15 మంది మహిళలు ఉన్నట్టుగా తెలిసినారు. అంటే దాదాపు ఎంతమంది చనిపోవచ్చు? అలాగే లోక్సభ ఎన్నికల ముందు ఈ దాడుల్ని ఏ విధంగా చూడొచ్చు? కిరణ్మయ్, రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏదైతే ఈ ఎన్కౌంటర్ దాడి ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విశ్లేషకులు అనేక రకాలుగా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాజకీయంగా ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. మరో పక్క నుంచి యాంటీ నక్సల్స్ ఏదైతే ఉందో యాంటీ నక్సల్స్ ఏరివేతకు సంబంధించిన అంశాన్ని మాత్రంగా చూడాలని చెప్పని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే ఛత్తీస్గఢ్కి ఏదైతే బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఏవైతే కావచ్చు, ఈ అడవిలో ఉన్నటువంటి నక్సల్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళ మీద తల మీద ఇప్పటికే అనేక రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు కూడా మావోయిస్ట్ కదలికల మీద పెద్ద ఎత్తున ఇటు కూపింగ్ దళాలు కూడా నిఘా పెట్టించిన పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న రోజుల్లో మావోయిస్టుల వల్ల జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కూడా అనేక సార్లు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. జనజీవన స్రవంతి అనే అంశాలను కూడా పరిశీలన తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వాలు పిలుపు మేరకు ఎక్కడైనా మావోయిస్టులు ఏదైనా కదలిక వస్తుంది, వాళ్ళలో మార్పు వస్తుందని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా మావోయిస్టుల కదలికలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే యాంటీ ఎలిమెంట్స్ కింద తయారవటమో లేదంటే యాంటీ సోషల్ కింద తయారవటం అనేది కూడా కొన్ని అంశాలను ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడుగా మావోయిస్టులకి అనేక సందర్భాల్లో కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో మావోయిస్టు ప్రభావితాలు అనేక రాష్ట్రాల్లో పెరగడమే కాకుండా ఆ ప్రభావం చాలా మంది మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వాల నిర్వహణ కూడా కొంతవరకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రాంతాలుగా కొన్ని మావోయిస్టు కేంద్రాలుగా కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడం, అడవుల్లో ఉండి హెచ్చరికలు జారీ చేయడాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి బహిరంగ లేఖలు రాయడాలు కావచ్చు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నిర్వహించేటువంటి సభలు సమావేశాలు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలను కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూపింగ్ దళాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి నిన్న జరుగుతున్నటువంటి ఒక సమావేశానికి సంబంధించినటువంటి వచ్చిన ఇన్ఫర్మేషన్లో భాగంగా కూడా ఎదురుకాల్పుల్లో భాగంగా కూడా మావోయిస్టులు చనిపోయారని చెప్పుకోవచ్చు. ఇందులో 15 మంది ప్రధానంగా మనం చూసినట్లయితే మొట్టమొదటిసారి 15 మంది మహిళలు మావోయిస్టులు చనిపోవడం కూడా చూడవచ్చు. ఇప్పటికే రివార్డు ఉన్నటువంటి అంటే చిన్న ఎవరైతే ఉన్నారో శంకర్ అలియా శంకర్
చిన్న ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇప్పటికీ 25 లక్షలు రివార్డు ప్రకటించారు. దాదాపుగా 2.5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఈ రివార్డు ప్రకటించడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఈయన కదలికల మీద నిఘా పెట్టించడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు ఈతంతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కూడా ఇంటర్నల్గా కొన్ని సందర్భాలు కూడా నడిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే మావోయిస్టులు ఎక్కడా కూడా రాష్ట్రాలకి అంటే ఏ రాష్ట్రాలకి కదలికలు అంటే కొన్ని దళాలుగా విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే ఎక్కడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళాలని చెప్పని మావోయిస్టులు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారో, బహిరంగ లేఖలు ఏర్పాటు చేస్తున్నారో, ఆ సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నాలు కూడా కొన్ని సందర్భాల్లో జరిగినాయి. వీటికి ఏటికి ఒప్పుకున్నటువంటి మావోయిస్టులు ఈ రోజుని ఏదైతే కూబింగ్ దళాల చేతికి చిక్కినప్పుడు లేదంటే ఇలాంటి ఎన్కౌంటర్లో తప్పక మరణిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మహిళా మావోయిస్టులు చనిపోవడమే కొంత రాష్ట్ర వ్యాప్త అంటే దేశంలో ఇదో సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మహిళా మావోయిస్టులు కూడా చాలా మంది ఈ రోజు దళాల్లో పెరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రైట్ శ్రీనివాస్, మీరు హోల్డ్లో ఉండండి. ఇప్పుడు మనకి డెస్క్ నుంచి మన అవుట్పుట్ ఎడిటర్ రాములు అందుబాటులో ఉన్నారు. అయితే రాములు, మీరు చెప్పండి, గడిచిన 10 సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్గా కూడా చెబుతున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎలక్షన్స్ ముందు జరుగుతుంది కాబట్టి దీనికి రాజకీయ కోణంగా ఏమైనా చిత్రీకరించే అవకాశం ఉందా ఎన్కౌంటర్ని? ఖచ్చితంగా కిరణ్మయి, భారతదేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలపైన ఆ ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వాలు నిశ్చయించుకున్నాయి. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఇట్లాంటి ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్ను చూసుకోవచ్చు. ఒకేసారిగా 30 మంది లేదా దాదాపు 40 మంది చనిపోయినట్లు పోలీసులు ధృవీకరిస్తున్నారు. దీనిలో ప్రధానంగా మహిళలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా మావోయిస్ట్ పార్టీలో ప్రధానంగా ఉన్నవాళ్ళు ఎవరంటే మహిళలు అని చెప్పుకోవచ్చు. అణచివేతకు, దోపిడీకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటంలోకి వెళ్ళిన వాళ్ళు ఈరోజు మావోయిస్టుల పార్టీలో ఉన్నారు. అట్లాగే ప్రపంచంలో లేదా భారతదేశంలో ఎక్కడ జరిగినా అణచివేతకు ఎక్కడ జరిగినా తెలుగు రాష్ట్రాలు ఈరోజు ఉలికి పడుతున్నాయి. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో ప్రధానంగా అగ్రస్థానంలో ఉన్న నాయకులంతా తెలుగు రాష్ట్రాలు, ప్రధానంగా తెలుగు రాష్ట్రమైనటు తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళే. ఈరోజు చనిపోయిన వాళ్ళు కూడా చూసుకుంటే అగ్రనేతలైన వాళ్ళు నిజామాబాదు లేదా ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలే ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ప్రధానంగా చనిపోయిన వాళ్ళు ఎక్కువ శాతం తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు ఎన్నికల బహిష్కరణ చేస్తున్నారు. రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను బహిష్కరించండి అని మావోయిస్ట్ పార్టీ పిలుపునిస్తుంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను బహిష్కరించడము ప్రభుత్వాలకు ఎక్కడా ఇష్టం ఉండదు. కాబట్టి ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలంటే అణచివేత అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎట్లాంటి చిన్నపాటి కార్యక్రమాలు కూడా జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి కేంద్ర స్థాయిలో బలగాలను దించి ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ జిల్లాలో భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరిగింది. ఈ 10 ఏళ్ల కాలంలో చూసుకుంటే వరుసగా ఇప్పటి వరకు జరిగిన ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే ఇప్పటికే దాదాపు 60 మంది మావోయిస్టులు చనిపోయినట్లు జరుగుతుంది. అంటే ఎన్కౌంటర్లకు ప్రధానంగానే ఈ మావోయిస్టులకు సంబంధించిన అణచివేతనే కేంద్ర బలగాలు తీసుకుంటాయి. దేశంలో అణచివేత, దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ ప్రధానంగా వ్యతిరేకిస్తుంటాయి. ఇట్లాంటి వ్యతిరేక కార్యక్రమాలను కేంద్ర వర్గాలకు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీర్ణించుకోలేకపోతాయి. దీనిలో భాగంగానే ఎన్నికలు సక్రమంగా జరగాలంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఎక్కడికక్కడ అణిచివేయడమే ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని నిన్న జరిగిన ఎన్కౌంటరు దీనిని మనం చూడవచ్చు. అయితే రాములు, ఈ ఎన్కౌంటర్లో ప్రధానంగా 15 మంది మహిళలు కూడా చనిపోయినట్టుగా చూస్తున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఇంతకుముందు నేను చెప్పినట్లు మహిళలు ప్రధానంగా క్రియాశీలకంగా ఉద్యమాల్లోకి వెళ్తున్నారు. ఉద్యమాల్లో ఈరోజు పురుషుల కన్నా మహిళలు అణచివేతకు దూరంగా ఉంటున్నారు. లేదా దోపిడీకి, దౌర్జన్యాలకు ఈరోజు సమాజంలో జరుగుతున్న ఏ అణచివేత తీసుకున్నా ప్రజలు లేదా మహిళలు ఎక్కువగా అనుభవిస్తున్నారు. ఈ దోపిడీ, దౌర్జన్యం పోవాలంటే మహిళలు ఉద్యమ బాట పడుతున్నారు. ఈ ఉద్యమ బాటలోనే ఉద్యమంలో ఉన్నవారు కూడా ఎక్కువ మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఉద్యమానికి క్రియాశీలకంగా ఉంటున్నారు. కాబట్టి దానిలో చనిపోయిన వారు మహిళలు ఉండొచ్చని మనం చెప్పుకోవచ్చు. ఇది ఉద్యమానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వాలకు సంబంధించిన క్రియాశీలకంగా ప్రభుత్వాలు తన రాజకీయ పందాను అంటే ఓటు పాలసీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మావోయిస్టు పార్టీ కానీ ఇతర ఏ పార్టీలైనా సరే రాజకీయంగా ఓటును గౌరవించాలి, ఓట్లు వేయాలి, ప్రజలను
చైతన్యవంతం చేయాలి అని రాజకీయ పార్టీలు కొనుక్కుంటాయి. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో కూడా కనీసం తాగడానికి నీళ్లు లేవు, కనీసం వాళ్ళు వైద్య సదుపాయాలు కూడా లేవు. ఇట్లాంటి ప్రాంతాల్లో మావోయిస్టులు ఉంటున్నారని ఆ ప్రాంతాల నుంచి ఆ గిరిజన ప్రజలను కూడా చైతన్యం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు ఒక క్రియాశీలకంగా తీసుకొస్తుంది, డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. దీనిలో భాగంగానే మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో ఉండకుండా మొత్తం మావోయిస్టు రహిత ప్రాంతంగా భారతదేశంలో మావోయిస్టులు లేకుండానే ఒక పరిపాలన చేయాలి, అంటే ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలి అనే ఉద్దేశంతోనే మావోయిస్టుల పైన దాడులు చేయడం కానీ మావోయిస్టులు లేకుండా చేయడం కానీ నిన్న జరిగిన సంఘటన ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. అయితే రాములు, ఛత్తీస్గఢ్లో ఇంకా పోలీస్ కూంబింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. అప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఇప్పుడు? అంటే నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే ఇప్పటికీ ఇంకా మావోయిస్టులు ఆ ప్రాంతాల్లో ఉన్నారనేది పోలీసులకు అందిన సమాచారము. ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూంబింగ్ జరుగుతుందనేది పోలీసు అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా కొన్ని రోజులు, అంటే ఈ ఎన్నికలు నిర్వహించే వరకు, ఎన్నికలు పూర్తయ్యే వరకు మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో పోలీసులు ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తుంటారు. ఎక్కడ ఎట్లాంటి ఎన్నికల బహిష్కరణ అనే పదం లేకుండా ఎన్నికలను బహిష్కరించొద్దు, ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలనేది ఛత్తీస్గఢ్ ప్రాంతం ప్రధానంగా అంబుజ్బాడు ఇట్లాంటి ప్రాంతంలో మావోయిస్టు ప్రభావితం అయిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఎన్నికలకు ఆటంకం జరిగే ప్రమాదం ఉంది. ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలంటే అట్లాంటి ప్రాంతంలో బందోబస్తు అంటే పోలీసులను పారామిలిటరీ బలగాలను ఖచ్చితంగా నిర్వహించి కూంబింగులు అట్లాగే ఎట్లాంటి మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా పోలీసు పహార్లోనే ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వాలకు ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ రాములు, థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. తెలుగుడి సత్తా.